జగజ్జేత భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ చేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్. కోహ్లీ, అక్షర్, దూబే హీరోలే. సూపర్ హీరో సూర్యనే బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. చివరి 4 ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసిన పేసర్లు. ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ప్రధాని మోడీ, రేవంత్ అభినందనలు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి 24 బంతుల్లో 26 పరుగులు అవసరం. హార్డ్ హిట్టర్లు కెప్టెన్ మిల్లర్, మాంచి ఊపు మీద ఉన్నారు. భారత్ విజయంపై అభిమానులు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ అద్భుతం జరిగింది. బుమ్రా, హర్షదీప్, హార్దిక్ సూపర్ బౌలింగ్తో చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమై దక్షిణాఫ్రికా తడబడుతున్న స్థితిలో బౌండరీ లైన్పై సూర్యకుమార్ యాదవ్ పట్టిన సూపర్ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పేసింది. అచ్చంగా 1983లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో విప్ రిచర్డ్స్ క్యాచ్ను కపిల్ వెనక్కి పరిగెడుతూ ఒడిసిపట్టి మ్యాచ్ని భారత్ వైపు లాగేసినట్టే లాగేశాడు. అంతే, టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు ఖాయమైంది. మన జట్టుకు ఇది 2వ టీ20 వరల్డ్ కప్. 2007లో ధోని సేన కప్ సాధించిన 17 ఏళ్లకు రోహిత్ సేన టైటిల్ కొట్టింది. ఆ వెంటనే భారత క్రికెటర్లు మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హార్దిక్ పాండ్యా ఆటగాళ్లను హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. రోహిత్ శర్మ జాతీయ జెండాను మైదానంలో పాతాడు. మెస్సీ తరహాలో వెళ్ళి ప్రపంచ కప్ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరాట్ గుడ్ బై. ఫైనల్లో విజయం అనంతరం ప్రకటన. తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్గా కోహ్లీ, బుమ్రా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్.